బోయ మల్లికార్జునకు ఆర్థిక సహాయం చేసిన 2002 బ్యాచ్ పూర్వ విద్యార్థులు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా మండల కేంద్రమైన గోనెగండ్లలో జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ నందు చదువుకున్న 2002 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు వారి స్నేహితుడు ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి గ్రామంలో ఉండే బోయ మల్లికార్జున గత 2 సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు కాలు, చేయి గాయాలు అయ్యాయి. దాదాపు 25 సార్లు కాలు, చేయికి ఆపరేషన్ చేశారు. ఈ విషయానికి తెలుసుకొని మిత్రులు తమ వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో అందరూ కలిసి అతి కొద్ది సమయంలోనే దాదాపు 40,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా మిత్రుడు బోయ మల్లికార్జున ఇలా జరగడం చాలా బాధాకరమని, ఇలాంటి సమయంలో మేము తనకు అండగా ఉంటామని, మా మిత్రుడు బోయ మల్లికార్జున త్వరగా కోలుకోవాలని వారు కోరారు. ఎంత కష్టం వచ్చినా స్నేహితులంతా కలిసి చెయ్యి వేస్తే ఆ కష్టం అనేది చాలా చిన్నగా అయిపోతుందని, అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటివి సహాయ సహకారాలు చేస్తూ ఉండాలని వారు తెలిపారు. విషయానికి తెలుసుకున్న గ్రామస్తులు మాట్లాడుతూ స్నేహితులు చిన్నప్పుడు సంతోషంగా ఆడుకున్నారు, ఇప్పుడు ఇలాంటి కష్ట సమయంలో వారి మిత్రుడికి సహాయం చేసిన 2002 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులను గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో 2002 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు బాబా పక్రూర్ అద్దీన్, నగిరి అక్బర్ వలి, పాండు, కరుణాకర్, భారతం బడేసావలి, జంగం ప్రకాష్, నాగలదిన్నె షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. మా కంపెనీ నుంచి కూడా నాకు మంచి రెస్పాన్స్ వచ్చి మా కంపెనీ వాళ్ళు కూడా కొద్దిగా అమౌంట్ పే చేసినారు. ఇంకా నా దగ్గర ఉన్న కొద్దిగా అమౌంట్ కూడా పే అయిపోయింది. నా తోటి స్నేహితులు కూడా చాలామంది హెల్ప్ చేసినారు. అలాగే ఇప్పుడు 2002 బ్యాచ్ మాది 10th క్లాసు. మా ఫ్రెండ్స్ కూడా నాకు చాలా విధంగా హెల్ప్ చేసినారు. ఇప్పుడు కూడా హెల్ప్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న బడ్జెట్ మొత్తం అయిపోయింది, టోటల్గా అయిపోయింది. అయితే ఇప్పటి వరకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళకి అందరికీ నేను రుణపడి ఉంటాను, జీవితంలో రుణపడి ఉంటాను. అయితే నేను వాళ్ళు డబ్బులు ఇచ్చినారని చెప్పి నేను కూడా మర్చిపోయేది అయితే ఉండదు. నేను బాగుపడినానంటే వాళ్ళు ఏమైతే నాకు హెల్ప్ చేసినారో నేను ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతా, గ్యారంటీ చేస్తాను కూడా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నాకు ఆపరేషన్, ఇంతవరకు జరిగిన ఆపరేషన్లు 23 అయినాయి. వాళ్ళు ఏదో ఒక్క ఆపరేషన్ అంటారు, 5 ఆపరేషన్ చేస్తున్నారు. అయితే నా ప్రాబ్లం అటువంటిది. ఇక కాలు నడచనీకి రావడం లేదు. ఇక చెయ్యి బాగా ఇబ్బంది ఉన్నది. అయితే మళ్ళీ ఆపరేషన్లు అంటున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు నాకేదైనా ప్రాబ్లం ఉంటేనే చేద్దాము అనే మాట అంటున్నారు. కాబట్టి ఇంక పోవాల్సొస్తుంది, కంపల్సరీ పోవాల్సొస్తుంది. ఇప్పటి వరకు హాస్పిటల్ ఖర్చు అయితేనేమో మొత్తం 12.5 లక్షలు అయింది సార్. బైక్ యాక్సిడెంట్ అయింది. ఈ మన ఆదం దగ్గర మన్నెంకుర్తి అని ఉన్నది. ఆ మన్నెంకుర్తి దగ్గర జరిగింది ఆ యాక్సిడెంట్. నేను ఎమర్జీన్ అగ్రినోవా ప్రైవేట్ లిమిటెడ్‌లో ప్రైవేట్ కంపెనీలో ఒక సేల్స్ ఆఫీసర్‌గా వర్క్ చేస్తున్నాను సార్. ఇది మన ఎమ్నూర్ డిస్ట్రిక్ట్ మొత్తం చేస్తున్నాను. అయితే పాపం వాళ్ళు కూడా నేను కోమాలో ఒక 3 మంత్స్ కోమాలో ఉన్నా. కోమాలో ఉన్నప్పుడు ఒక ఎంప్లాయీని నా దగ్గర పెట్టేసిండ్రు కంపెనీ నుంచి. ప్లస్ ఒక 1,00,000 వరకు నాకు ఖర్చు పెట్టినారు వాళ్ళు. ఒక ఎంప్లాయీని నా దగ్గర బ్లడ్ నాకేం అవసరమైనా వాళ్ళే చూసుకున్నారు అన్ని విధాలుగా. మా కంపెనీ ఎండీ పేరు డాక్టర్ సుధాకర్ బాబు. చాలా మంచి వ్యక్తి. ఇంకా నేను కూడా ఎంప్లాయీ అసోసియేషన్‌లో ఉన్న రాజశేఖర్ సార్ అని, మల్లారి రాజశేఖర్ అని ఉన్నాడు ఎమ్మెనూరులో ఆయన ఆర్ఎం. ఆయన కూడా మంచిగా హెల్ప్ చేసినాడు. అన్ని విధాలుగా ఇప్పుడు హెల్ప్ చేసినా నేను ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినా, లేకపోతే నేను బతకనేమో. వాస్తవంగా అయితే బతకనేమో నేను. ఇప్పటి నుంచి ఇంకా వాళ్ళు ఇంత అని చెప్పలేదు సార్. నాకు తెలిసిన వరకు ఇంకా ఒక 1,00,000 కావచ్చు, 1,50,000 కావచ్చు అని అనుకుంటున్నాను నేను. కానీ వాళ్ళైతే ఇంత అని ఏం చెప్పలేరు. తిరుపతికెళ్ళి వచ్చినాక తెలుస్తున్నది సార్. నా పేరు మల్లికార్జున సార్. నాకు కూడా మ్యారేజ్ అయింది. 4 పిల్లలు. ఫ్యామిలీ ఉన్నారు సార్. 3 ఆడపిల్లలు, 1 కొడుకు సార్ నాకు. ఇక్కడే సార్ ఆలదొడ్లోనే ఉంటాం. ఈ జన్మలో ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను నేను. థ్యాంక్ యూ సార్. ఈరోజు మా మిత్రుడు మల్లికార్జున కలుసుకోవడం జరిగింది.
ముఖ్యంగా గత 2 రోజుల నుంచి మా ఫ్రెండ్స్‌కి ఈ విషయం తెలుపుకున్నాను. మల్లికార్జునకి గత 2 సంవత్సరాలు యాక్సిడెంట్ అయింది. 25 ఆపరేషన్‌లు జరిగినాయని స్పందిస్తూ మా మిత్రులందరూ ఓరుకోరు వాళ్ళకి తోచినంత సాయం చేసి ఒక రూ. 40,000 ఈరోజు మా మిత్రునికి హాస్పిటల్ ఖర్చులకు ఈరోజు ఇచ్చినాము. మా మిత్రుడు తిరిగి ఆపరేషన్ చేసుకొని సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మా 2002 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థులందరికీ సాయం చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా పేరు అక్బర్ అలీ. 2002 విద్యార్థి. ఇంకా ఎవరైనా సహాయ సహకారాలు అందించాలనుకుంటే మా 2002 గ్రూప్ విద్యార్థికి ఆ గ్రూప్‌లో పెడితే ఫోన్‌పే ద్వారా ఏస్తే మల్లికార్జున సాయం చేయగలుగుతాం. ఇంకా ఇలాంటివి కాకుండా ముందు కార్యక్రమాలు ఉంటాయి. మన మిత్రులకు ఎవరైనా వచ్చిన వారికి అందరికీ సహాయ సహకారాలు అందిస్తామని ఈ సముఖంగా తెలుస్తున్నా. ఎమ్మిగనూరు తాలూకా గొనగండ్ల మండలం రాల్దొడ్డి గ్రామంలో 2002 బ్యాచ్ అయిన మా మల్లికార్జున మా ఫ్రెండ్ ఉన్నాడు. ఆయనకి యాక్సిడెంట్ 2023లో జరిగింది. ఆయనకి ఆపరేషన్లు కూడా 25 ఆపరేషన్లు అయినాయి. ఖర్చు కూడా బాగానే జరిగింది. అందువలన మన 2002 బ్యాచ్ ఆయనకి ఆర్థికంగా రూ. 40,000 ఇచ్చి సాయం చేసినాము. మరి ఇంకా ఏమన్నా ఎవరన్నా మన 2002 బ్యాచ్‌లో ఇవ్వాలనుకునే వారు ఫోన్‌పే ద్వారా ఇవ్వాలని కోరుతున్నాను. నా పేరు బడేసావలి. క్లాస్‌మేట్ మల్లికార్జున. ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండలం రాళ్ళదొడ్డి మా మిత్రుడు మల్లికార్జున. వీరికి మన మల్లికార్జునకి 2023లో యాక్సిడెంట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 25 ఆపరేషన్లు జరిగినాయి. మా సహాయార్థం రూ. 40,000 2002 బ్యాచ్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా ఇవ్వదలుచుకునేవారు ఎవరైనా ఉంటే మా మల్లికార్జునకి సహాయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఫోన్‌పే ద్వారా ఏయగలరని 2002 బ్యాచ్‌కి ఏయగలరని మరీ కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఎంతో కృషి చేసినటువంటి అక్బర్ అయితేమి, బడేష్ అయితేమి, పాండే అయితేమి వారందరికీ నా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను.